అల్లూరు జిల్లా అరకులో లాడ్జిలు, హోటల్స్ టూరిస్టుల దగ్గర నుంచి వేలాది రూపాయలు దోచేస్తున్నాయి. అరకుకు వచ్చిన టూరిస్టుల నుంచి రోజుకొక రేటు వేసి దందా చేస్తున్నారు. అరకులో అందమైన ప్రదేశాలు చూడటానికి కుటుంబంతో, స్నేహితులతో ఎంతోమంది వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన టూరిస్టుల దగ్గర నుంచి నచ్చినట్లు హోటల్స్ యాజమాన్యాలు దోచేస్తున్నాయి. లక్షల్లో సంపాదిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. జీఎస్టీ చెల్లించకుండా అధికారుల కళ్ళు గప్పి దోచేసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. అరకు అంటే ఎవరికైనా సరే ఎంతో సంతోషం కలుగుతుంది. అరకు వచ్చి ఇక్కడ ప్రకృతి అందాలని వీక్షించడానికి కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్తో, ప్రతి ఒక్కరితో కూడా అరకు వచ్చి ఎంజాయ్ చేయడానికి చూస్తారు. అయితే ఇలాంటి అరకులో కేవలం ఒక దందా జరుగుతుంది, జిఎస్టీ దందా. జిఎస్టీ కట్టకుండా కూడా హోటల్స్ కానీ, లాడ్జీలు కానీ ఇక్కడ నడుపుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అధికారులు కూడా చివరి ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి ఎవరు పట్టించుకోరంటూ కూడా జిఎస్టీ అధికారులు కూడా నమ్మకం నీడినట్టు వ్యవహరిస్తున్నారు. ప్రతి ఒక్క లాడ్జిల్లోని, ప్రతి ఒక్క హోటల్స్లో కూడా కనీసం ఒక జిఎస్టీ కూడా, ప్రభుత్వానికి కట్టవలసిన జిఎస్టీ కూడా కట్టకుండా ఇక్కడైతే రెచ్చిపోతున్న లాడ్జ్ ఓనర్స్. కేవలం ఇక అరకులో అయితే చాలా వరకు ఎటువంటి సదుపాయాలు లేకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా ప్రతి ఒక్క లాడ్జిల్లో లక్షలాది రూపాయలు అయితే నెలలకి సంపాదిస్తున్నారు. టూరిస్టు వచ్చి ఒకరోజు పలానా రూమ్ ఎంత అని అడిగితే జిఎస్టీ వీళ్ళకి నచ్చినట్టు రోజుకి వీళ్ళకి నచ్చినట్టు జిఎస్టీ మార్చుతున్నారు. ఒకరోజు జిఎస్టీ రేట్ ఎంత అయితే మరో రోజు జిఎస్టీ రేట్ ఇంకా పెరిగిపోయే పరిస్థితి కనబడుతుంది. జిఎస్టీ వీళ్ళకి సరిపోయినట్టు, వీళ్ళకి నచ్చినట్టు, వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు కూడా జిఎస్టీ ట్యాక్స్ అనేది కూడా ఇక టూరిస్టుల మీద అయితే ఇక ప్రతి ఒక్క లాడ్జిల్లో వాండర్స్ అయితే చేస్తున్నారు. హోటల్స్ నుంచి, లాడ్జిల నుంచి ప్రతి ఒక్కటి విపరీతంగా దందా కింద మారిపోయింది. అల్లూరు జిల్లా అరకు ఈ యొక్క టూరిజం ప్లేస్లో అయితే విచ్చలవిడిగా దందా పెరిగిపోయింది. అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదో అంటూ కూడా కొంతమంది టూరిస్టులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ప్రతి ఒక్క లాడ్జిల్లోని అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గంలో ఎక్కడైతే అరకు ఉందో ఈ అరకులో దగ్గర 50 పైన లాడ్జిలు ఉంటాయి. ఈ లాడ్జిల్లో ఎటువంటి అనుమతులు లేకుండా, లాడ్జిలకి అనుమతులు కూడా ఉండవు. రోజుకు ఒక రేటు. ఒకరోజు 1500 రూమ్ అయితే, ఒకరోజు 1000 రూపాయల రూమ్, ఒకరోజు 3000 రూమ్, ఒకరోజు 4000 రూమ్. నచ్చినట్టు ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వస్తారు. వాళ్ళ దగ్గర నుంచి లక్షలాది రూపాయలు సంపాదిస్తుంటారు నెలలకి. వీళ్ళని అరికట్టిన వాళ్ళు ఏ అధికారి లేకంటే అయిపోయారు. అరకులో ఏదైతే టూరిజం ప్లేస్ ఏదైతే ఉందో అరకు చాలా ప్రకృతి అందాలను చూడడానికి లక్షలాది జనాలు ఇక్కడికి వస్తుంటారు. గిరిజనులు చేసే ఇక్కడ ప్రతి ఒక్క ఈవెంట్లు కూడా వీక్షించడానికి చాలా సంతోషంతో వస్తారు. కానీ ఈ యొక్క ప్రతి ఒక్క లాడ్జిలు ఏవైతే ఉన్నాయో లాడ్జిలు అన్నీ కూడా విపరీతంగా దందా పెరిగిపోయింది. విచ్చలవిడిగా జిఎస్టీలు కానీ ప్రతి ఒక్కటి విచ్చలవిడికి పెంచేసే పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఈ యొక్క ప్రతి లాడ్జిలపై జిఎస్టీ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా సరే టేబుల్ కింద నుంచి చెయ్యిలు పెట్టి లంచాలు తీసుకోవడం కాదు, జిఎస్టీ కట్టించుకోవాలి అంటూ కూడా టూరిస్టులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రస్తుతం అరకులో ఏదైతే టూరిస్టులు పడుతున్న బాధ. కెమెరామెన్ శివతో ప్రదీప్, అరకు నుంచి.